తమిళనాడు సీఎం దళపతి విజయ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ జననాయగన్, తెలుగులో జననాయకుడు, ఇవాళ గురువారం జూలై 23న ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,000 స్క్రీన్లలో గ్రాండ్గా విడుదలైంది. కాకి ఫేమ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత నటించిన చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 7 నెలల సెన్సార్ ప్రక్రియ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ పిచ్చ క్యూరియాసిటీతో ఉన్నారు. ఇవాల్టితో ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడింది. ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు పలు సిటీల్లో ఫస్ట్ షో చూసిన ఆడియన్స్ సినిమా రివ్యూలు షేర్ చేస్తున్నారు. ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటూ ట్వీట్ చేస్తున్నారు. మరి జననాయగన్ టాక్ ఎలా ఉంది? విజయ్ తన అభిమానుల ఆకలి తీర్చాడా? సినిమాతో ఎలాంటి సమస్యలు చర్చించాడు అనేది రివ్యూలో చూద్దాం. వెట్రి కొండన్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ నటించాడు. ఆయనకు జోడీగా కాయల్, పూజా హెగ్డే పాత్రలో నటించగా, మమతా బైజు విజయ్ పెంచి పెద్ద చేసిన విజయలక్ష్మి విజ్జీ పాత్రలో కనిపించింది. విజ్జీని మాఫియా డాన్ గా నటించిన బాబీ డాయల్ నుంచి రక్షించేందుకు హీరో చేసే పోరాటమే సినిమా మెయిన్ స్టోరీ. జననాయకుడు చిత్రాన్ని తెలుగులో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి కథ నుంచి కొంత స్ఫూర్తి తీసుకుని తమిళ నేటివిటీతో పాటు విజయ్ ఇమేజ్ ను అనుగుణంగా పలు మార్పులు చేసి తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ జైలు నేపథ్యంలో కథ ప్రారంభమవుతుంది. అక్కడ విజయ్ కు పరిచయమైన ఓ వ్యక్తి చివరి కోరిక మేరకు అతని కుమార్తె మమితా బైజు బాధ్యతను తీసుకుంటాడు. ఆమెను ఆర్మీ ఆఫీసర్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కథ సాగుతుంది. సెకండ్ హాఫ్ శక్తివంతమైన రాజకీయ మాఫియా నాయకుడు బాబీ డియోల్ నుంచి మమితా బైజును రక్షించే క్రమంలో వచ్చే యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలతో కథ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. విజయ్ వన్ మ్యాన్ షో అని ఓవర్సీస్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ వస్తుంది. తనదైన మాస్ స్టైల్, పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో విజయ్ అభిమానుల ఆకలి తీర్చినట్లుగా ట్వీట్ పెడుతున్నారు. జైల్ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను అలరిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి మాస్ సీన్ ను మరింత ఎలివేట్ చేసిందని రివ్యూ ఇస్తున్నారు. మమితా బైజ్ తన ఎమోషనల్ పాత్రలో మెప్పించగా, బాబీ డియోల్ విలన్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇకపోతే విడుదలకు ముందే ఈ చిత్రం భగవంత్ కేసరికి రీమేక్ అనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఓవర్సీస్ ప్రీమియర్ల తర్వాత కూడా ఈ పోలికలపై చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో కొందరు ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ భగవంత్ కేసరిని గుర్తు చేస్తాయని, అయితే సెకండ్ హాఫ్ పూర్తిగా భిన్నంగా సాగుతుందని అభిప్రాయపడుతున్నారు. కేరళ బాక్స్ ఆఫీస్ ఎక్స్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా స్పందిస్తూ జననాయకుడు పూర్తిగా భగవంత్ కేసరికి రీమేక్ కాదు, ఫస్ట్ హాఫ్ లో కొన్ని పోలికలున్నా సెకండ్ హాఫ్ పూర్తిగా కొత్తగా ఉంటుంది. విజయ్ అభిమానులకు మాస్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ పంచ్ డైలాగులు, డాన్స్లతో సినిమా మంచి విందుగా ఉంటుంది. పోలికలను పక్కన పెట్టి విజయ్ చివరి సినిమాను ఆస్వాదించండి అని తెలిపింది.